అయితే మొన్న కేటీఆర్ చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే ఈరోజు కొంప మునిగింది అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిన్న ఈరోజు పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉన్నాయి. నెటిజన్లు అంతా కూడా కేటీఆర్ను తూర్పారబడుతూ ఈరోజు మీ పాలన బాగలేకుంది కాబట్టి ఈరోజు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా మీరు చేసినటువంటి విధానాలు, మీరు ఇక్కడ చేసినటువంటి నియంత పోకడలు కావచ్చు, లేకపోతే అవినీతి అక్రమాలు కావచ్చు, ఈరోజు స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని కించపరిచేటువంటి పనులు ఏవైతే చేసారో మీ కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు ప్రజలు తిరస్కరించరు అని చెప్పేసి ఈరోజు నెటిజన్లు మొత్తం కూడా తూర్పారబడుతున్నారు కేటీఆర్ కామెంట్స్ పైన. సో నిన్న మొన్న కూడా మనం అదే చెప్పడం జరిగింది. వాస్తవంగా 32 మెడికల్ కాలేజ్ బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెడితే కనుక మేము అధికారంలోకి వచ్చే వాళ్ళనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసి ఈరోజు ప్రజా తీర్పును కూడా కించపరిచేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ను ఈరోజు కాలేజ్ టీవీ వేదికగా మేము తూర్పారబట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఈరోజు కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఈరోజు మీ పాలన బాగాలేదని మాలాంటి ఉద్యమకారులు ఎంతోమంది కూడా ఈరోజు కొట్లాడుతున్నటువంటి విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించారు. వాస్తవంగా ఎందుకు మేము కొట్లాడుతూ ఉన్నాం, ఈరోజు మీ ప్రతిపక్షాలే మాకేం డబ్బులు ఇచ్చి మాతో చేయించలేదు, లేదంటే మీ మీద కోపమేం కాదు, కానీ ఇక్కడ ప్రజాస్వామిక విలువలు లేవు తెలంగాణలో. ఈరోజు ప్రజలకు మనం తెలంగాణ ఉద్యమంలో ఏం హామీ ఇచ్చినాం, నీళ్లు, నిధులు, నియామకాలనే పేరిట ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రంని మనం సాకారం చేసుకున్నాం. కానీ ఈరోజు వాటికి విరుద్ధంగా ఈరోజు తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టినావు కదా, అదేవిధంగా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు కదా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఇది సర్ప్లస్ స్టేట్ అంటే పెద్ద ఎత్తున మిగులు బడ్జెట్ ఉన్నటువంటి స్టేట్ కాబట్టి ఈరోజు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి స్టేట్ను ఈరోజు పెద్ద ఎత్తున సంక్రాంతించుకున్న విషయం కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసినాం. ఈరోజు దాదాపు 60-70 వేల కోట్లతోటి సర్ప్లస్ బడ్జెట్ తోటి మన తెలంగాణ తెచ్చుకున్నటువంటి క్రమంలో ఈరోజు ఎంతో అభివృద్ధి చేయాల్సినటువంటి క్రమంలో ఈరోజు అభివృద్ధి పేరిట ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా పెద్ద ప్రాజెక్టులను కూడా చాలా తక్కువ సమయంలో పూర్తి చేసి ఈరోజు మేడిగడ్డ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ డిజైన్ గురించి తర్వాత మాట్లాడదాం. సరే, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోవడానికి తప్ప రైట్ అని పక్కన పెడితే ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిలలో బ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యారేజ్లకు దగ్గర ఎందుకు ఈరోజు బుంగలు పడుతున్నాయి, ఎందుకు ఆ పిల్లర్లు కుంగిపోతున్నాయి, ఈరోజు నిర్మాణ లోపం ఉందా లేదా, అసలు డిజైన్ ఏంటి, ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఏది నిర్మాణం డిజైన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎందుకు ఆగమేఘాల మీద ఆ నిర్మాణాలు చేపట్టి ఈరోజు ఆ పిల్లలు కుంగిపోవడానికి కారణం ఎందుకు అయింది అనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు తలెత్తుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక ఈరోజు కాళేశ్వరం బాగలేదా, ఈరోజు తుమ్మిడిహట్టి నుంచి లేదంటే మేడిగడ్డకు తీసుకుపోవడం వల్ల పెద్ద ఎత్తున మంచి జరిగింది, దానివల్ల ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అనేటువంటి చర్చ అటువైపు తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనకాల అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఈరోజు ఎల్ఎన్టీని కానీ మెగాను కానీ లేదంటే ఆ డిజైన్ చేసినటువంటి వాళ్ళం కానీ ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోలేదు అని ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది కేటీఆర్ని. ఇలా చెప్పుకుంటూ పోతే నియామకాల విషయంలో ఎన్నో లక్షల ఉద్యోగాలు వేయాల్సింది కేవలం పోలీసు ఉద్యోగాలు, కానిస్టేబుల్ వేసి ఈరోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినాం. ఈరోజు ఒక్కటంటే ఒక్కటి అవుట్సోర్స్ ఉద్యోగం కానీ కాంట్రాక్ట్ ఉద్యోగం కానీ ఉండొద్దు అని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు మళ్ళీ అదే వ్యవస్థను రన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు విద్యా వ్యవస్థను ఎందుకు నిర్వీర్యం చేయడం జరిగింది, వైద్య వ్యవస్థను ఎందుకు నిర్వీర్యం చేయడం జరిగింది, కేవలం మొన్న ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి 2 సంవత్సరాల ముందు ఈరోజు వైద్య వ్యవస్థ నిర్మించాలని చెప్పేసి కొన్ని హాస్పిటల్స్ కట్టి పూర్తి చేయడం జరిగింది, అది కూడా అరకొర వసతులతోటి. మరి దీనిపైన ఎందుకు చర్చ జరగడం లేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దానిలో 17 మోటార్లు ఉంటే ఒక మోటార్ మాత్రం ఓపెన్ చేసి ఈరోజు మొత్తం పాలమూరు, అదేవిధంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలం అయిపోయి చెప్పేసి చెప్పడం వెనకాల మీ ఉద్దేశం ఏంది, ఇది ప్రజల మోసం చేయడం కాదా అని ఈరోజు మాలాంటి వాళ్ళం ప్రశ్నిస్తూ ఉన్నాం. మాలాంటి వాళ్ళం ప్రశ్నించడం జరిగింది. అవి చేయడం తప్ప అని ఈరోజు నెటిజన్లు మొత్తం కూడా కేటీఆర్ను ఈరోజు ముందు వెనక గట్టిగా అరుచుకుంటున్న విషయం కూడా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఒకసారి దిశలో ఏమొచ్చిందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే మేము చెప్తా ఉన్నాం, కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు. కేటీఆర్ అహంకారంతో ఈరోజు తన కుల బలుపుతోటి, ఆధిపత్య బలుపుతోటి, దొర బలుపుతోటి ఈరోజు
ప్రజా తీర్పును కూడా కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో వీళ్ళకు అవకాశాలు కూడా ఇవ్వద్దు అని చెప్పేసి ప్రజలు పెద్ద ఎత్తున నెటిజన్లు తూర్పారబడుతున్నారు. మీరు ఇదే అహంకారంతో, ఇదే ధోరణితోటి, ఇదే అహంకారంతో బిహేవ్ చేస్తూ ఉంటే ప్రజలు తన్ని తరుముతారు, అదేవిధంగా రాజకీయంగా బొంద పెడతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఇంకా అధికారం పోయినా కానీ ఇంకా మీ మీద అధికారంలో భ్రమంలో ఉన్నట్టు కేటీఆర్ కొంచెం ఆ బలుపు తగ్గించుకుంటే మంచిది. లేదంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఎక్కడికి, మీ విజయనగరానికో లేదంటే మీ సొంత ఊరాలు ఎక్కడో బీహార్కో తరలించడం ప్రయత్నం చేస్తారు. సో ఈరోజు సెక్రటరీ పోవాలంటే ఏ సామాన్యుడైనా కానీ ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి, నేను చెప్తాను, స్వయాన్ని చూసిన బీఆర్ఎస్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొడుకు, అంటే మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ వ్యక్తులను కలిసి ఈరోజు వాళ్ళని అభినందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కళ్ళారా చూసిన. మా స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన సచివాలయంకి వెళ్ళి పనులు చేసుకుంటాను. అంటే మీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ కొడుకులే ఈరోజు సచివాలయం పోయి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. అంటే సామాన్యులు కూడా ఏదో విధంగా ఖచ్చితంగా సచివాలయం పోయి తమ గోడును వెల్లించుకునే పరిస్థితి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రగతి భవన్ చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజా వెల్లువ ఈరోజు తమ సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున తరలుతూ ఉన్న విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి వాస్తవంగా. సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది అవసరం. ఈరోజు నిర్బంధంలో ఉంచి తెలంగాణ ప్రజల్ని ఈరోజు ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరిమిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు ప్రజలను గౌరవించేటువంటి పరిస్థితికి రావాలని చెప్పేసి కూడా కేటీఆర్కు నేను హితవు పలుకుతా ఉన్నాను. లేదంటే ఇంకా ప్రజలు ఇంకా తరుముతారు, గుర్తుపెట్టుకో. ఇగో చూడండి, మిమ్మల్ని ఓడించింది మీ అహంకారమే, యూట్యూబ్ ఛానల్ కాదు. పరభావం ఎదురైనా అహంభావమేనా? ఓ యూట్యూబర్కు ఆన్సర్ చేయలేరా? డీకేపై ఫేక్ లెటర్ పెట్టింది మీరే కదా. అంతకు మించి ఛానళ్ళు మీ వద్దే ఉన్నాయి కదా. కేటీఆర్ 32 యూట్యూబ్ ఛానళ్ళు వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అంటూ చూస్తా ఉన్నాం కదా. ఒకసారి దీనిపైన కూడా ఒక్కసారి మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో, పరాభావం ఎదురైనా అహంభావమేనా? ఓ యూట్యూబర్కు ఆన్సర్ చేయలేరా? డీకేపై ఫేక్ లెటర్ పెట్టింది మీరే కదా. అంతకు మించి ఛానల్ మీ వద్దే ఉన్నాయి కదా. కేటీఆర్ 32 యూట్యూబ్ ఛానల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్. సోషల్ మీడియాలో జోరుగా చర్చ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. యూట్యూబర్లకు సమాధానం చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఆయన తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే తామే అధికారులకు వచ్చేవారమని వ్యాఖ్యానించడంపై సెటైర్లు సైతం వేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై 32 యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసిన తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్న ఓ నెటిజన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. స్థాయిని దిగజార్చుకోవడమే ఓటమి నెపాన్ని కేటీఆర్ 32 యూట్యూబ్ ఛానల్ పైకి నెట్టడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం అంటే ఆయన తన స్థాయిని దిగజార్చుకోవడమే అని నెటిజన్ కామెంట్ చేయగా మరొక నెటిజన్ స్పందిస్తూ మీరు కొత్తగా ఛానల్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మాదాపూర్ ఆఫీస్లో మీరు టేక్ ఓవర్ చేసిన 32కు పైగా యూట్యూబ్ ఛానల్స్ చాలా ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి కదా. వాటికి తోడు మీ సొంత టీవీస్తో పాటు ఎలక్షన్స్ ముందు నుంచి అనేక శాటిలైట్ ఛానల్స్ కూడా సపోర్ట్గానే ఉన్నాయి కదా అని ప్రశ్నించాడు. అంటే ఓ యూట్యూబర్కు ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థాయిలో బీఆర్ఎస్ ఉందా అని మరో నెటిజన్ చురుకులంటించారు. ఇక ఎన్నికలకు ముందు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరుతో ఫేక్ లెటర్ ప్రచారం చేసిన మీరా తప్పుడు ప్రచారం గురించి మాట్లాడేందుకు మరి అని కొందరు విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఫలితాల నుంచి ఆ పార్టీ ఇంకా ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదని తెలుస్తోంది. మీ ఓటమికి మీ అహంకారమే కారణమనే కామెంట్స్ వచ్చాయి. బీఆర్ఎస్ ఓటమి స్వయం కృతాపరాధమే అని తుమ్మల పొంగులేటి వంటి నేతలు దూరం చేసుకుని కబ్జాకోరు పువ్వాడపై ఆధారపడ్డారని, కేసీఆర్ కుటుంబ పాలన అహంకారపూరిత ధోరణి ప్రజలు సహించలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం మిషన్ భగీరథలో అవినీతి ఆరోపణలు సీఎం సహా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని, ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని సొంత సర్కిల్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నంత కాలం ఫలితం దక్కదంటూ నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. సో చూడండి, ఇది కేసీఆర్ యొక్క అహంకారం పైన నెటిజన్లు ఏ విధంగా ఈరోజు ఫైర్ అవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక యూట్యూబర్ వేసేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి చావగాని చేతగాని స్థాయిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీలాంటి కేటీఆర్ హరీష్ రావులు ఉన్నారు అంటే మీరు ఎంత అజ్ఞానులో, ఎంత పనికిమాలిన దొంగలో ఈరోజు అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం మంచిగా మసులుకునేటువంటి ప్రయత్నం చేయి కేటీఆర్. ప్రజలను పురుగుల్లా చూడడం మానే. వాస్తవంగా నీ దురహంకారంతో, నీ దొర బలుపుతోటి మాట్లాడుతా అంటే చీరి సింతకు కడతారు బిడ్డ, గుర్తుపెట్టుకో.
ఇంకా తమాషాలు చేస్తా అంటే కుదరవు. తెలంగాణ అనేది ఈరోజు పౌరుషాల గడ్డ, ఉద్యమాల గడ్డ. ఆ ఉద్యమాలు ఏంటో, వాటి కథ ఏంటో నీకు తెలిసి కూడా ఇంకా ఈరోజు అధికారం ఉన్నటువంటి మత్తులో ఇంకా ఉన్నాయేమో, అధికారంలో లేవని గుర్తుపెట్టుకో కేటీఆర్. కొంచెం దిగి ఆ మత్తు నుంచి బయటికి రా, బయటకు వచ్చి కొంచెం ప్రజలతోటి ఉండేటువంటి ప్రయత్నం చేయి. నిన్న గుర్తుకొచ్చారా నీకు సఫాయి కార్మికులు? ఈ 10 సంవత్సరాల్లో ఎవరి సంఖ్య నాకినవు రాడా ఇడెట్? ఎవరి సంఖ్య నాకినవు ఈ 10 సంవత్సరాలు? కొంచెం కూడా బుద్ధి లేకుండా ఇప్పుడు పోయి ఆ న్యూ ఇయర్ రోజు సఫాయి కార్మికులను కలిసి వాళ్ళ బాధలు తెలుసుకున్నావట. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? సిగ్గుండాలి కొంచెమైనా. ఈ 10 సంవత్సరాల్లో ప్రజల్ని అందరిని దూరం పెట్టి నువ్వు ఒక కోటరీ కట్టుకొని ఆ కోటరీలో వండుకుంటూ ఈరోజు నీ ఇష్టారీత నిర్ణయాలు తీసుకొని తెలంగాణను ముంచుతా అంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా గ్రహించరు. మాలాంటి ఉద్యమకారులు, మాలాంటి చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీలాంటోళ్ళ బాగోతాలను ఎండగడతాం, ప్రజల ముందు ఉంచి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గుర్తుకొచ్చినా ప్రజలు మీకు? ఇప్పుడు గుర్తుకొచ్చినా మీకు ప్రజల సమస్యలు? ఇప్పుడు గుర్తుకొచ్చినా మీకు అన్ని సమస్యలు? ఈ 10 సంవత్సరాలు మాత్రం ఏం బీకకుండా ఇప్పుడు వచ్చి చేస్తా అంటే కుదరదు బిడ్డ, గుర్తుపెట్టుకో. చీరి సింతకు కడతారు ప్రజలు. ఏమనుకుంటావు?